ఆత్మీయములను యెహోవాకు ఆరోపించుడి. దేవుని బిడ్డలకు చెప్తున్నారు, యెహోవాకు ఆరోపించాలి. ఏం ఆరోపించాలి అంటే ఆయనకి ప్రభావ మహాత్మ్యములను ఆరోపించాలి. ఎలాంటి ప్రభావ మహాత్మ్యములు అంటే ఆయన నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించాలి. ఆయన నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అన్నాడు. మన ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకొని మనం ఆయన ఎదుట సాగిలపడుచు ఆయనకి చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి. అదే మన యొక్క మనకి ఇవ్వబడినది. మనము దేవుని యొక్క స్థానము గాని, దేవుని యొక్క మహిమను గాని, ప్రభావం గాని మనము మనిషికైనా ఆరోపించకూడదు. అలాగే ఏ వ్యక్తికి గాని, ఏ సృష్టికి గాని ఆరోపించడానికి వీలు లేదు. ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ప్రభావము, ఆయనకు చెందవలసిన మహాత్మ్యము ఆయనకే ఆరోపించాలి. ఎందుకు అంటే యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఆయన స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయం 2-5 వచనాలు చూసినట్లయితే, యోబు గ్రంథము 37వ అధ్యాయము 2-5. స్వరగర్జనమును వినుడి, ఆయన కోట నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపును కనబడచేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్. ఆమేన్. ఆయన స్వర గర్జన ఎలా ఉందంటే ఉరుము వలె ఉందంట. ఆయన స్వరగర్జన ఉరుములాగా ఉంది. ఆకాశ వైశాల్యం అంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తున్నాడు. ఆయన స్వరము ఆకాశ వైశాల్యం అంతటి కింద మొత్తానికి ఆయన స్వరం వినబడుచుంది. ఒక చోట మనకు ఉరుము వచ్చింది అంటే అది ఎంతవరకు వినబడుచుంది? అలాగే ఆకాశ వైశాల్యం అంతటి కింద మొత్తానికి ఆయన స్వరం అనేది వినబడుచుంది. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించుచున్నాడు. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. ఆయన ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేస్తాడు. దేవుడు ఆయన స్వరాన్ని మొత్తాన్ని కూడా, ఆయన స్వరాన్ని ఆకాశ వైశాల్యం అంతటి కింద మొత్తానికి అన్ని వాటికి కూడా ఆయన స్వరాన్ని అనేది వినిపించుచున్నాడు. హల్లెలూయా. అలాగే ఆయన స్వరము ఎంతో బలమైనది. కీర్తన 18వ అధ్యాయం 13-15 చూసినట్లయితే, కీర్తన 18వ అధ్యాయము, ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఆమె మనం చూస్తున్నాం ఇందాడ ఆయన స్వర గర్జన ఉరుము ధ్వని వలె మొత్తానికి ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్న ప్రతి భాగానికి కూడా ఆయన స్వరం అనేది వినబడుచుంది ఆ గర్జన ద్వారా. అలాగే ఇక్కడ చూస్తే ఆయన స్వరము గర్జన జరిగినప్పుడు శత్రువులు వెనక్కి వెళ్ళిపోవడం చూస్తున్నాం. శత్రువుల మీద విజయం అనేది దేవుడు ఇవ్వడం చూస్తున్న ప్రయోగించి శత్రువులను చెదరగొడుతున్నాడు. ఆయన నాసికారంధ్రముల ఊపిరిని విడువగా గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు మనం చూసాము. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము అడుగు భాగములు మట్టి పొడిగా వాళ్ళు నడవగలిగారు. ఆ విధంగానే ఆయన స్వర గర్జన ఉరుము ధ్వని వలె ఉరుము ధ్వని వలె గర్జించినప్పుడు ఆయన స్వరము ద్వారా ఆయన శత్రువులను చెదరగొడుచున్నాడు. ఆయన ఆకాశ వైశాల్యం అంతటి కింద మొత్తానికి కూడా ఆయన స్వరము ద్వారా అన్నిటితోనూ మాట్లాడుచున్నాడు, వినబడుచున్నది. హల్లెలూయా. సామెత అదే కీర్తన 29:4 చూసినట్లయితే యెహోవా స్వరము బలమైనది అన్నాడు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 11-14 వరకు.
యోబు గ్రంథము 26వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. ఆయన ఆయన గద్దింపగా గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును. తన వివేకము వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. ఆయన బలము వలన సముద్రము రేగుతుంది. సముద్రంలో అలలు రేగుతున్నా ఏమవుతున్నా అవన్నీ కూడా ఎవరి వల్ల అంటే ఆయన బలము వలన రేగుతుంది. అలాగే ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందము వస్తుంది. మనకు కనిపిస్తున్న ఆకాశ విశాలంలో అందములు అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆయన ఊపిరి నుండే. ఆయన హస్తము పారిపోవు మహాసర్పం పొడిచెను. ఆయన గురించిన కార్యములు ఏదైనా సరే మనం వింటున్నామంటే అది కేవలము చిన్నపాటి స్వల్పమే. ఇంకా ఎన్నో కార్యములు ఉన్నాయి. ఆయన గురించిన కార్యములు వినాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ మనం వింటుంది కేవలము చిన్న గుసగుస లాంటి శబ్దం మట్టికే. ఆయన మహోన్నతుడు. మహాజలముల మీద ఆయన నడుచుచున్నాడు. మనం ఉన్నది కింద ఇక్కడ మాత్రమే. కానీ ఇక్కడే ఆయన ఆకాశ వైశాల్యం కింద మాత్రమే ఆయన కార్యములను చూస్తున్నాం. కానీ ఆయన స్వరము ద్వారా అన్నిటితోనూ మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము ద్వారా శత్రువుల మీద జయమిస్తున్నాడు. ఆయన స్వరము ఎంత బలమైనది అంటే ఆ సముద్రము సైతము ఆయన రేపుతున్నాడు. ఆయన ఇంకా మరి గర్జన చేసిన మామూలు స్వరము ద్వారానే సముద్రం రేపుతుంటే మరి ఆయన మహా గర్జన చేసినప్పుడు ఆ గర్జన ద్వారా మహాబలము ఎంత అనేది మనం గ్రహించగలమా? ఆయన ఎంత బలవంతుడో ఆయన గర్జన ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం ఈ ఉరుము ద్వారా. ఒకసారి కీర్తన 33వ అధ్యాయం 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిను. ఆయన మాట మొత్తము వెళ్తుంది. ఆయన మాట అలా సెలవిచ్చిన తోడనే ఏమవుతుందంటండి, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అవుతుంది. దాని ప్రకారమే జరుగుతుంది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడుతుంది. ఆకాశ విశాలం అన్నిటిని కూడా ఆయన మాటతో సృష్టించాడు, స్థిరపరిచాడు. ఆయన వాక్యము అక్కడ స్థిరపరచబడిందని, ఆకాశము స్థిరపరచబడి ఉందని కూడా చెప్పబడింది ఉన్నత స్థలముల మీద. అలాగే ఆయన మాట నోటి నుండి వచ్చిన స్వరం ద్వారా మాట సెలవీయగానే దాని ప్రకారమే అవుతుంది, దాని ప్రకారమే జరుగుతుంది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15-16 అండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 15-16. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. ఆమేన్. ఆమేన్. మనం చూస్తున్నాం ఆయన బలము చేత భూమిని ఏం చేశాడండి? ఆయన బలము చేత భూమి అంత భాగంలో అన్నిటిలో కూడా ఆవిరి ఎక్కుచేస్తున్నాడు. ఆయన బలము చేత ఈ భూమిని ఏం చేశారండి? సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాడు. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించెను. తన ధనాగారం మనం గాలి వస్తున్నా ఏమొస్తున్నా సరే ఆయన దగ్గర నుంచే వస్తుంది, ఆయన ధనాగారం నుంచే వస్తుంది. హల్లెలూయా. ఆయన బలము చేత సముద్రాన్ని రేపడమే కాదు, ఆయన బలము చేత ఈ భూమి మొత్తాన్ని కూడా సృష్టించి నిలబెట్టున్నాడు. ప్రపంచమును మొత్తాన్ని ఆయన జ్ఞానము చేత స్థాపించాడు. ఆకాశ విశాలమును ఆయన విశాలపరిచాడు ఆయన జ్ఞానము చేత. హల్లెలూయా. కీర్తన 68వ అధ్యాయము 33వ వచనం అండి. కీర్తన 68వ అధ్యాయం 33వ వచనం. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడ చేయును. అది బలమైన స్వరము. ఆమేన్. ఆయన స్వరము ఎలాంటి స్వరము అంటే బలమైన స్వరము. ఆయనను ఏం చేయాలి? మనం ఏం చేయాలంటండి? కీర్తించాలి. ఆయనకు ఆ కీర్తిని ఆయనకి ఆరోపిస్తూ
ఆయనకి మహిమను మనం ఆరోపించాలి. అనాదిగా ఆకాశ వాహన మిక్కువానిని కీర్తించుడి. ఆయన స్వరము వినబడ చేయును. ఇది బలమైన స్వరము. ఆయన స్వరము ఎంత బలమైనదో సింపుల్ గా చెప్పాలంటే ఒక ఉరుము గర్జన లాగా అని మనం ఇప్పుడే చూసాం. ఆయన స్వరము ఎంత బలమైనది అంటే ఆకాశం సృష్టించింది. ఆయన స్వరము ఎంత బలమైనది అంటే భూమిని సమస్తాన్ని సృష్టించింది. ఈనాడు నువ్వు నేనే కాదు, మనిషి ఇంత కట్టడలు కడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు అంటే కేవలము ఆయన భూమిని అంత విధంగా అంత గట్టిగా బలంగా సృష్టించాడు, స్థిరపరిచాడు. ఆకాశంలో మనం అన్ని చేసుకుంటున్నాము, అన్ని జరుగుతున్నా సరే, అన్ని టెక్నాలజీ అన్ని పంపిస్తున్నాము అంటే అంత అందంగా ఉంది, అంత విశాలపరిచాడు, స్థిరపరిచాడు అంటే కేవలం ఆయన మాట ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఆయన మాట బలమైనది. సో ఆయనకి చెందవలసిన కీర్తి ఆయనకే చెందించాలి. హల్లెలూయా. మరలా కీర్తన 29 అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, యెహోవా స్వరము దేవదారు వృక్షములను వెరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా వెరుచును. దూడవలె అవి గంతులు వేయనట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయనట్లు ఆయన చేయును. ఆమేన్. లెబానోను దేవదారు వృక్షములు చాలా బలమైన వృక్షములు, ఎంతో ఎత్తైనవండి. అది చాలా వరకు ఆ టర్కీ ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా, లెబానోన్ ప్రాంతంలో ఇవన్నీ కూడా బాగా విశాలంగా ఉన్నాయంట. అయితే ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు టర్కీ ఆ ప్రాంతంలో ఉన్నాయి ఈ వృక్షములు. ఈ దేవదారు వృక్షములు ఎంతో బలమైనవి. అందుకే సొలొమోను కూడా దేవుని మందిరము గాని తన ఇల్లు గాని కట్టినప్పుడు ఈ దేవదారు వృక్షములనే తీసుకొని వచ్చాడు. ఆ లెబానోను దేవదారు వృక్షములు ఎంతో బలమైనవి, అదే విధంగా ఎంతో ఎత్తు కూడా ఉన్నవి. అయితే ఆయన స్వరము ద్వారా ఆ దేవదారు వృక్షములన్నీ కూడా విరిచగలిగిన బలవంతుడు, అంత శక్తివంతుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన స్వరము ద్వారా ఆయన స్వరము ద్వారా ఆ షిర్యో అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. ఆయన స్వరము ద్వారా అగ్ని జ్వాలలను కూడా ఆయన రేపగలుగుచున్నాడు. ఆయన స్వరము అరణ్యమును కదలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదలించును. మొత్తము అరణ్యం మొత్తం కూడా ఆయన స్వరం ద్వారా కదిలింపగలిగిన వాడు ఆయన స్వరము ద్వారా మొత్తము కూడా పెక్కిలింపజేయగలిగిన వాడు హల్లెలూయా. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆఖరికి లేళ్లు ఈనుతున్నాయి అంటే ఈనాలి అన్న యెహోవా స్వరము ద్వారానే మాత్రమే జరుగుచున్నది. కేవలం అంత ఎత్తుయే కాదు, ప్రభు కేవలం ఆఖరికి ఏమైనా జన్మించాలన్నా, ఏమైనా ఈనాలి అన్నా, లేళ్లు సైతం ఈనాలన్నా యెహోవా స్వరము ద్వారానే జరుగుతుంది. మరి ఆయన ఆలయంలోనున్నవన్నీ, ప్రతి వస్తువు, ప్రతి విషయం కూడా, ఆయన ఆలయంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకే ప్రభావం అనుచున్నది. ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడైన దేవుడు. ఏ విధంగా ఆసీనుడయ్యాడు అంటే యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ప్రళయ జలము మీద ఆయన ఆసీనుడైన దేవుడు. ఎటువంటి ప్రళయం వస్తుందో, ఎటువంటి ప్రళయంలో ఉన్నావు అనిపిస్తుందో నీకు, లేదంటే ఆయన ప్రళయ జలముల మీదనే ఆయన ఆసీనుడైన రాజుగా ఆసీనుడైన దేవుడు. ఇది నాన్న ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మన జీవితంలో ప్రళయ జలములు గాని కనిపిస్తున్నాయేమో, నువ్వు అలలు అటు కొడుతున్నా ఇటు కొడుతున్నా ఎటు వెళ్తున్నానో తెలియట్లేదు అనిపిస్తుందేమో, కానీ నీ దేవుడు ఆయన రాజుగా ఆసీనుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి ఆయన స్వరము ద్వారా ఇవన్నీ చూసాం. ఆయన స్వరము ద్వారా అన్ని, ఆకాశము, భూమి, చెట్లు, ఆఖరికి అడవులు, అగ్ని జ్వాలలు సైతము ఆయన ప్రజ్వలింపజేస్తున్నాడు. ఆయన లేళ్లను సైతం ఇలాలంటే ఆయన స్వరము ద్వారా కార్యం జరుగుతుంది. మరి ఆయనే తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. ఆయన ప్రజలకు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. 11వ వచనం చూసినట్లయితే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. ఆమేన్. సొమ్మసిల్లిపోయావా ఈ దినాన్న? నువ్వు నడుస్తావు, నీ ఆత్మీయ జీవితంలో అలసిపోయి పోరాటాలు పడి సొమ్మసిల్లిపోయావేమో, లేదా శారీరకంగా పడుతున్న ఈ పోరాటాలు తట్టుకోలేక సొమ్మసిల్లిపోయావేమో, అలసిపోయావేమో. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. నీ రాజు, నీ దేవుడు వాటి మీద సైతము రాజుగా ఆయన ఆసీనుడైన దేవుడు. ఆయన సింహాసనం మీద ఆయన రాజుగా ఆసీనుడైన దేవుడు. ఇంకా నువ్వు కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన సొమ్మసిల్లు వారికి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన.
నీ దేవుడు సొమ్మసిల్లిపోయిన వారికి బలాభివృద్ధి కలుగజేస్తాడు. ఆయన శక్తి, నీ శక్తి అలసిపోయావు, శక్తి లేదనిపిస్తుందా? నీకు శక్తి లేకపోయినా సరే బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నువ్వు బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రులుదురు. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగరుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆయన కొరకు ఈ దినాన నువ్వు ఎదురు చూసినట్లయితే, ఆయన స్వరం పంపించి ఎలాగైతే మొత్తాన్ని సర్వ సృష్టిని కూడా నిలబెట్టాడో, సర్వ సృష్టిని స్థాపించాడో, స్థిరపరిచాడో, ఆయన స్వరము ద్వారా ప్రతి ఆకాశ వైశాల్యము కిందన్న ప్రతి చోట, ప్రతి స్థలము కూడా ఆయన స్వరము ద్వారా మాట్లాడుచున్నాడో, వినబడజేయుచున్నాడో, ఆ దేవుడే ఈ దినాన్న నీకు బలమును అనుగ్రహిస్తాడు అని ఆయన చెప్తున్నాడు. ఆయనే నీకు బలాభివృద్ధి కలుగు చేయవాడు. యెషయా గ్రంథము 41 అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకసారి 41 అధ్యాయం 10వ వచనం చూద్దామండి. నేను నీ దాసుడననియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుదును. హల్లెలూయా. నువ్వు భయపడుచున్నావేమో, నిన్ను బలపరచు దేవుడు ఆయన. దిగులు పడిపోయావేమో, బాగా దిగుల్లోకి వెళ్ళిపోయామో, ఈ పరిస్థితులు మారవేమో, నాకు ఇంకా వీటి నుంచి బయటికి పడతానో లేదో తెలియదు, ఈ వ్యసనాల నుంచి బయటకు వస్తానో లేదో తెలియదు, ఈ పాపాన్ని విడిచిపెడతానో లేదో తెలియదు, ఈ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్, ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయో లేదో తెలియదు, నేను ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో తెలియదు అని అలసిపోయావేమో, దిగులులో ఉండిపోయావేమో. ఆయన నిన్ను బలపరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇంకనూ రాజుగా ఆసీనుడై ఉన్నాడు. దిగులు పడకు, ఎందుకంటే ఆయన నిన్ను బలపరుతును అని చెప్పి ఆయనే నీకు వాగ్దానం ఇస్తున్నాడు. సో నీకు బలము కలుగజేయు దేవుడు ఆయనే. హల్లెలూయా. ఇంతేకాక మత్తయి సువార్త 4:4లో చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం అండి. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఆమేన్. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఈ దినాన మనకి ఆత్మీయ ఆహారం ఇవ్వబడుచుంది, మనం పొందుకొంచున్నామంటే దేవుని కృప. ఆ మాట ద్వారానే, ఆయన ఇచ్చిన మాట ద్వారానే మనం జీవించుచున్నాము. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట ద్వారానే ఈ దినాన మనం జీవించున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ దినాన ఆయనలో మాత్రమే నీకు సమాధానం ఉన్నది. ఆ సమాధానమును పొందుకొని ఉండాలి అంటే ఆ మాటలు ఈ దినాన ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీకు బలము కలుగజేయవాడు ఆయనే. ఆయనతో ఆ బలము నువ్వు పొందుకొని, నువ్వు సమాధానము కలిగి, నువ్వు ఆశీర్వాదంతో ముందు నడవాలని ఆయన ఇంకను రాజుగా ఉన్నాడు. నా రాజుగా ఆశ్రయుడై ఉన్నాడు. ఆయన స్వరము నీకు వినబడజేయుచున్నాడు. ఇది నువ్వు ఆలకించి ఉన్నట్లయితే, ఆయన కేవలము మనం రొట్టె చేతనే కాదు, ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనం జీవించుతున్నాము. ఆయన స్వరము ద్వారా ప్రతిది సర్వమును చేసిన దేవుడు ఆయన స్వరము ద్వారా ఇది చెప్పుచున్నాడు. నీకు బలము కలుగజేయ బలమును అనుగ్రహించి ఆయన నడిపిస్తాడు. సొమ్మసిల్లిపోయి అలసిపోయి దిగులు పడ్డావేమో, ఆయన నిన్ను బలాభివృద్ధి కలుగజేసి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇంకనూ రాజుగా ఆశీర్వుడై ఉన్నాడు. దిగులు పడక ఆయన విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ఆయన ఇచ్చిన మాటల ద్వారా సమాధానం పొందుకొని ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకే ఆరోపిద్దాం. ఏ మనిషి కూడా ఆయన మహిమను, ఆయన ప్రభావం పొందుకోలేడు. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకే ఆరోపిద్దాం, ఆయననే కీర్తిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.